తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే ఇండ్ల ముందు కాలనీల్లో భోగి మంటలు వేసుకున్నారు పబ్లిక్. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్లో 11వ వార్డులో భోగి పండుగను చేసుకున్నారు స్థానికులు. గల్లీలోని సర్కిల్స్లో చిన్న పెద్ద అంతా సందడి చేశారు. కట్టెలు, ఇండ్లలోని పాత సామాన్లు వేసి భోగి మంటలు వేసుకున్నారు. అన్నదాతలకు పాడి పంటలు ఇళ్లకు వచ్చే టైంలో వచ్చే సంక్రాంతిని ఘనంగా చేసుకున్నామని చెప్పారు రైతులు, మహిళలు. సంక్రాంతి పాటలు పాడుకుంటూ భోగి మంటల చుట్టూ తిరిగారు స్థానికులు. భగ భగ మండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి, ధగ ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. ఓ గలగల గనుమల రాగమే ఇక నవ్వెను మన రైతాంగమే. రంగవల్లుల రంగులే గగనాలలో గాలి పటములే, పదము పాడగా హరిదాసులే కదము తొక్కగా గంగిరెద్దులే. మకర రాశిలో సూర్యుడు చేరగ సంక్రాంతి అడుగేసి మెరిసే. సంక్రాంతి భగ భగ మండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి, ధగ ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. హుజూర్నగర్ పట్టణ ప్రజలకి, ఈ కాలనీ వాసులకందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగిని మేమందరం, మా కాలనీ వాసులందరం కలిసి చాలా ఘనంగా తెల్లవారుజామున దేశీ లకారం రోడ్లో చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇట్లనే మేము ప్రతి పండగ గణేషు, బతుకమ్మలు అన్నిట్లనే జరుపుకుంటున్నాము. మా కాలనీ వాళ్ళందరూ కుల మతాలు, మత సామరస్యాలు లేకుండా అందరూ సహకరించి మంచిగా చేస్తుందని మనవి చేసుకుంటున్నాం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగువారి యొక్క గొప్ప సాంప్రదాయ పండుగ ఈ యొక్క సంక్రాంతి, భోగి మరియు కనుమ 3 రోజుల పాటు జరుపుకున్నటువంటి ఈ పండుగకు సంబంధించి తెలుగు ప్రజల యొక్క సాంప్రదాయాలను, తెలుగువారి యొక్క ఆచార వ్యవహారాలన్నింటినీ మరి తెలియజేసినటువంటి గొప్ప పండుగ ఈ యొక్క 3 రోజులు జరుపుకున్నటువంటి ఈ పండుగ. వ్యవసాయ పనులన్నింటినీ పూర్తి చేసుకున్న తర్వాత తెలుగువారింటికి వచ్చేటటువంటి పసిడి పంటలతో మరి జరుపుకునేటువంటి ఇలాంటి పండుగ భారతీయుల యొక్క ఆచార వ్యవహారాలని, సాంప్రదాయాలని తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి సాంప్రదాయాలతో జరుపుకునేటువంటి పండుగలు ఏ దేశంలో లేవు. అది మన భారతదేశం యొక్క గొప్పతనము. కాబట్టి అందరికీ మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపు. ఈ యొక్క సంక్రాంతి పండుగను 3 రోజులు, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా కుటుంబ సభ్యులతో అందరూ కూడా చాలా ఉత్సాహంగా, మరి వేరే ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ 3 రోజులు కూడా పాల్గొంటారు. అయితే ఇది మనకి సంక్రాంతి అనేది జనవరి నెలలో మన యొక్క పాడి పంటలు ఇంటికి వచ్చిన తర్వాత ఈ పండుగ జరుగుతుంది. కాబట్టి ఈ పండుగని అందరూ కూడా కుటుంబ సభ్యులతో చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. హుజూర్నగర్ పట్టణ ప్రజలకు ఆర్డీ గణపతి తరపున భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హుజూర్నగర్ పట్టణ ప్రజలకు ఆర్డీ తరపున భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హుజూర్నగర్ పట్టణ ప్రజలకు ఆర్డీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హుజూర్నగర్ పట్టణ ప్రజలందరికీ ఆర్డీ గణపతి తరపున, గణపతి సంఘం తరపున శుభాకాంక్షలు. భోగి, కనుమ, సంక్రాంతి. హుజూర్నగర్ పట్టణ ప్రజలకి ఆర్డీ గ్రూప్ తరఫున భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. హుజూర్నగర్ ప్రజలకు భోగి శుభాకాంక్షలు. పట్టణ ప్రజలందరికీ నా తరఫున భోగి శుభాకాంక్షలు.